నమస్కారం. శతకోటి సైబర్ నేరాలు, అనంత కోటి సొమ్ము మాయం. సో ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాలానుగుణంగా కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసి తెలియకుండానే సైబర్ కేటుగాళ్ల వలలో పడుతున్నారు. సో ముఖ్యంగా చదువుకున్న యువత, చదువు పూర్తి చేసుకున్న యువత, చదువుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే సైబర్ కేటుగాళ్లకు కావలసిన వాళ్ళే. సో సెల్ ఫోన్లు వినియోగం కూడా ఎక్కువైంది. ఈ సెల్ ఫోన్ వినియోగమే చాలా వరకు కూడా కొంప ముంచుతోంది. సో సెల్ ఫోన్లోకే వ్యక్తిగతంగా వాళ్ళ సమాచారం అందిస్తున్నారు, లింకులు పంపిస్తున్నారు. ఏమాత్రం స్పందించినా మన ఖాతాలో సొమ్ము ఇట్టే మాయమవుతూ ఉంటుంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే తంతు. జిల్లాలో కూడా ఇటీవల కాలంలో ఈ సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కువ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇలా సైబర్ కేటుగాళ్ల చేతుల్లో అత్యధిక సంఖ్యలో సొమ్ము ఎక్కువగా పోగొట్టుకుంటున్న వారి జాబితాలో మొదటి స్థానంలో ఉంటున్నది కూడా బీటెక్ పూర్తి చేసిన యువతీ యువకులు మాత్రమే. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారినే తమ టార్గెట్ చేసుకుంటున్నారు ఈ సైబర్ కేటుగాళ్ళు. ముందస్తుగా ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎన్ని విధాలుగా మోసం చేసే లేదా మోసపోయే అవకాశాలు ఉన్నదన్నది పరిశీలిస్తే, మొట్టమొదటిది బీటెక్ పూర్తి చేసినటువంటి నిరుద్యోగ యువత యువకులని లక్ష్యంగా పెట్టుకొని వారికి ఉద్యోగం ఎరతో మోసం చేసే విధానం ఒకటైతే, రెండో విధానంగా మనం గమనించినట్లయితే లెర్న్ అండ్ ఎర్న్ అని చెప్పి నేర్చుకో సంపాదించుకో అన్న ఒకే ఒక యాప్తో లైన్లోకి వచ్చి ఆ రకంగా సైబర్ నేరాలు చేయడం రెండో రకమైతే, మూడో రకంది ఇన్వెస్ట్మెంట్ అంటే పొదుపు చేసే భావనని తీసుకొచ్చి ఆ పొదుపు పేరుతో మన దగ్గర నుంచి మన ఖాతాలో సొమ్ముని లాగేసుకోవడం మరో నేరంగా కూడా గమనించవచ్చు. ఇలా మూడు రకాలుగా, అలాగే ఎదుటి వ్యక్తి బలహీనత ఏమిటి అన్నది ఒక అంచనా వేసుకుని దాని ప్రకారము సొమ్ముని తమ పరం చేసుకుంటున్నారు ఈ సైబర్ కేటుగాళ్ళు. ఇందులో మొట్టమొదటిది అత్యంతంగా ఇటీవల కాలంలో ఎక్కువ మంది కూడా సైబర్ కేటుగాళ్ల చేతుల్లో మోసపోతున్నది బీటెక్ చదివినటువంటి యువతీ యువకులే. బీటెక్ పూర్తి చేసిన వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వారి వివరాలు సేకరించి వాళ్ళ సెల్ ఫోన్కి లేదా ఈమెయిల్కి మొత్తం సమాచారం ఇస్తారు. మీరు బీటెక్ పూర్తి చేశారా, ఉద్యోగం కోసం చూస్తున్నారా? అలా వచ్చిన ప్రశ్నకి వెంటనే బీటెక్ పూర్తి చేసిన యువత యువకులు ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలన్న ఒకే ఒక్క కారణంతో వెంటనే స్పందిస్తారు. అవును అంటారు, వివరాలు అడుగుతారు, వీళ్ళు వివరాలు పంపిస్తారు. ఆ వివరాల ప్రకారం ఎంత జీతంతో ఉద్యోగం ఆశిస్తున్నారు అన్నది కూడా అడుగుతారు. వెంటనే స్పందించి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా 1,00,000 లోపు ఆశించరు, 1,00,000 రూపాయల పై మాటే ఆశిస్తారు, అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అదిగో సైబర్ కేటుగాళ్ళకి అదే ప్రధానమైనటువంటి ఆధారం. దాంతో వాళ్ళు పలానా ఉద్యోగం, పలానా కంపెనీ అంటారు. దానికి స్పందించి మరిన్ని వివరాలు అడుగుతారు. ఇలా మాటల్లో పెడతారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతారు, వివరాలన్నీ అడుగుతారు. వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో ఏర్పడిన సాన్నిహిత్యంతో, పరిచయంతో బాధితులు కూడా తమ వివరాలని సవివరంగా తెలియజేస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. దాంట్లో భాగంగానే పలానా కంపెనీలో మీరు ఆశించిన పలానా పోస్టు, పదవి సిద్ధంగా ఉంది, మీరు ఆశించినటువంటి జీతం కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్తారు. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా డిపాజిట్గా కొంత సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉందని నమ్మబలుగుతారు. దాన్ని పంపించమంటారు. అలా విడతల వారీగా కొంత సొమ్ము తీసుకుంటారు. తమ ఆశించిన మొత్తంలో లేదా తమ మాటలు ఎంతవరకు నమ్మి అడిగిన మేరకు సొమ్ము చెల్లించారో నిర్ధారించుకున్న తరువాత
ఇక బాధితుల నుంచి ఎలాంటి సొమ్ము రాదు, ఇక వీళ్ళు నమ్మే ప్రసక్తి లేదు అని ఒక ముగింపుకు వచ్చేసిన తర్వాత సైబర్ కేటుగాళ్ళు ఒక్కసారిగా మాయమైపోతారు. సో బాధితులు లబోదిబోం అంటారు. అప్పటికే వేలు లేదా లక్షలు ఖాతా నుంచి సొమ్ము మాయమవుతుంది. వెంటనే బాధితులు యథావిధిగా పోలీసులని ఆశ్రయిస్తారు. సో ఇదొక తరహా మోసంగా మనం పరిగణించినట్లయితే మనం గమనిస్తున్నది ఇవే సైబర్ నేరాలు కూడా మన జిల్లాలో బాగా పెరిగిపోయాయి. గత 4 నెలల్ని మనం గమనించినట్లయితే ఈ సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకి అలా పెరుగుతూ వెళుతోంది. ఈ సైబర్ నేరాలను గమనించిన పోలీసులు కూడా ఒకంత ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ పోలీసుల వైపు నుంచి గమనిస్తే సైబర్ నేరాలకి గ్యారంటీ లేకుండా పోయింది. పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి బాధితులకు రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని నేరాలనే పోలీసులు పట్టించుకుంటున్నారు, మరికొన్ని నేరాలని పట్టించుకోవడం లేదు. ₹1,00,000 లోపు అంటే వేలల్లో ఎవరైనా సైబర్ కేటుగాళ్ల వద్ద మోసపోయి ఉంటే దాన్ని అసలు వాళ్ళు అంటే పోలీసులు ఒక పరిగణలోకి తీసుకోవడం లేదు. దాన్ని వాళ్ళు నేరంగా కూడా భావించడం లేదు. పోలీసుల దృష్టిలో ₹1,00,000 పైగా మాత్రమే మోసపోయి ఉంటే ఆ బాధితులను మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు, ఆ కేసులను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఈ లెక్క అలా చూసినా కూడా 1,00,000 పైబడి మనం చూసుకుంటే 5 లక్షలు, 6 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు. ఇక్కడ పేర్ల ప్రస్తావన కాకపోయినా ఇలా ₹1,00,000 నేను గతంలో చెప్పినటువంటి అంటే ఇందాకే ప్రస్తావించినటువంటి 3 రకాల సైబర్ నేరాల పరిధిలో చాలామంది మోసపోవడం అనేది కూడా జరిగింది. మరోవైపు ₹1,00,000 లోపు 10,000 కావచ్చు, 25,000 కావచ్చు, 30,000 కావచ్చు, అది 60,000 కావచ్చు, లేదా 70,000 కావచ్చు. ఈ వేలల్లో పోగొట్టుకున్న బాధితులు కూడా రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. అయితే వీళ్ళు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా ₹1,00,000 సొమ్ము తిరిగి వచ్చే అవకాశము లేదు. ఇది ఒక కేసే కాదన్న భావనతో పోలీసులు పట్టించుకోవడం మానేశారు. దీంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తాము కుమిలిపోయే పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. నిజమే, ఒక వ్యక్తి బలహీనతని ఆధారం చేసుకొని వారి దగ్గర నుంచి తమ తెలివిని ఉపయోగించి ఈ సైబర్ కేటుగాళ్ళు సొమ్ముని తమ పరం చేసుకుంటున్నారు. ఓకే, కానీ అంత మాత్రాన ఒక బలహీనతతో సొమ్ము పోగొట్టుకున్నంత మాత్రాన బాధితుడిని పోలీసులను సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది సరైన పద్ధతి కాదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, మొత్తానికి మోసపోయారా లేదా, మోసపోయిన వ్యక్తులకు అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని చాలామంది బాధితులు కూడా ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా. సో ఈ విషయంలో పోలీసులు చొరవ తీసుకోవాలని, సో మొత్తం కేసులన్నీ నమోదు చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు మనం గమనించినట్లయితే పోలీసుల వైపు నుంచి కూడా ఒక వాదన లేకపోలేదు. ఈ సైబర్ నేరాలకు సంబంధించినంత వరకు ఇవన్నీ దేశంలోని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, చండీగఢ్ ఈ రాష్ట్రాల నుంచి మాత్రమే ప్రధాన కార్యాలయాలుగా ఈ నేరాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏ నేరం జరిగినా వాళ్ళ దృష్టిలో ఒక బృందం ప్రత్యేకంగా ఏర్పడి ఆ బృందం ఈ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళపైన పరిశోధన చేయాల్సిన పరిస్థితి ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంత ఖర్చు పెట్టి తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలానా వాళ్ళు ప్రత్యేకంగా ఈ సైబర్ నేరాలకి పాల్పడుతున్నారని తెలిసినప్పటికీ కూడా పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే స్థానబలం. అక్కడ ఈ సైబర్ కేటుగాళ్ళదే స్థానబలం, పోలీసులకు అది రాష్ట్రం కానీ రాష్ట్రం. సో ఈ పరిస్థితుల్లో పోలీసులు సైతము కూడా కిమ్మనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అంటే అధునాతన పరికరాలు కానీ, దీనికి సంబంధించి సరైన చట్టాలు కానీ, దీనికి సంబంధించినటువంటి సరైన దిశానిర్దేశం కానీ, మార్గదర్శకాలు లేకపోవడంతో పోలీసులు సైతం పూర్తి స్థాయిలో స్పందించలేని పరిస్థితి ఉందనేది కూడా ఇక్కడ మనం గ్రహించాలి. కానీ అలాగని చెప్పేసి బాధితులను పక్కన పెట్టేయడం అన్నది సరైన పద్ధతి కూడా కాదు. సో పోలీసులు చొరవ తీసుకోవాలి. ఒకటి, నేరాలకు సంబంధించి దర్యాప్తు పెంచాలి, విస్తృతం చేయాలి.
అవసరమైతే ఆ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలి. పాలనా పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఆ రాష్ట్రాలని సంప్రదించాలి. అక్కడ కేటుగాళ్ళ ఆట కడితే కేవలం ఈ జిల్లానే కాదు, రాష్ట్రానే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల బాధితులకి కూడా ఉపశమనం కల్పించిన వాళ్ళు అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికంటే ముఖ్యంగా యువతలో చాలామంది వ్యక్తుల్లో ఒక అవగాహన కల్పించాలి. పోలీసులు కల్పిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని, సో మనకి తెలియనటువంటి లింకులు క్లిక్ చేయొద్దని, అలాగే పలానా నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్ల జోలికి వెళ్ళొద్దని చెప్తూ వస్తున్నారు. వాస్తవమే. కానీ మనిషి సగటు బలహీనత, ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. అత్యాశే కొంప ముంచుతోంది. అయితే ఈ కోణంలోంచి ముఖ్యంగా ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోకి వెళ్ళి పిల్లల్లో ఒక అవగాహన కల్పించి వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి సో కాస్త అవగాహన కల్పిస్తే ముందు తరం వాళ్ళకైనా కాస్తంత ఉపశమనం కల్పించే అవకాశం కూడా ఉంటుంది. సో పోలీసులు పూర్తి స్థాయిలో దీనికోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి, సిబ్బందిని కేటాయించాలి, వచ్చిన బాధితుల్ని వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలి, పరిష్కారం చూపించాలి, మనోధైర్యాన్ని కల్పించాలి. సో అలా చేస్తే కొంతలో కొంతైనా సైబర్ నేరాలని ఆట కట్టించే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇందుకు ప్రజలు సైతం, యువత సైతము కూడా పూర్తి అవగాహనతో అడుగు ముందుకేసి పోలీసులకు సహకరిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు.